ఎలా అనిపించింది? ఆయన భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ చూసినా థ్రిల్స్ కోసం చూడాలా. ఫస్ట్ 120 minutes ఏవైతుందో అది మాత్రం సూపర్బ్. స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఎంత ఇన్వాల్వ్ అయిపోతారంటే ఆ డిటెక్టివ్ సీన్స్ కానీ ఆ డిటెక్టివ్ ఆ స్టైల్ ఏదైతే ఉంటుందో మనకి చాలా మూవీస్ వచ్చినాయి ప్రీవియస్లో, దానికంటే కూడా దీంట్లో డిటెక్టివ్ సీన్స్ కానీ లొకేషన్ బాగున్నాయి. అది దీంట్లో వాళ్ళ బ్రదర్ గురించి కూడా ఇన్సిడెంట్స్ ఉంది, అది మాత్రం నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంట్లో హైప్ అనిపించే ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే ఆ చంపేసి చెక్క ముఖాలు పెడతారు కదా, అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సీన్ మాత్రం వచ్చే సీన్స్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి, ఎక్సలెంట్. మీకు థ్రిల్ కావాలంటే ఈ మూవీ మాత్రం బాగా చూడాలి. థ్రిల్స్ భయ్య అదే భయ్య అక్కడ నుంచే మీకు థ్రిల్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్వెల్ నుంచే మీకు థ్రిల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మీకు మొత్తం స్టోరీలు ఇన్వాల్వ్ అయిపోతారు. సెకండ్ హాఫ్ నుంచి కూడా మీకు థ్రిల్స్ ట్విస్ట్లు ఏవైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అది మీకు సెకండ్ హాఫ్ నుంచి కూడా సూపర్గా కనిపిస్తుంది. దాన్ని ఇన్వాల్వ్ అయిపోతారు, మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు మీరు వేరే కాడ ఉన్నారా లేరన్నట్టు కూడా ఉండదు. అంత బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాల్సిన మూవీ. భాస్కర్ నారాయణ సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి స్టోరీ బకాసురుడు 18 మర్డర్లు చేస్తే అతను ఒక బకాసురుడు బతుకుతాడని ఒక స్టోరీ లైన్లో వెళ్తారు ఫస్ట్ హాఫ్ అంతా. బట్ ఇంటర్వెల్ వచ్చి ఎప్పటికీ నెక్స్ట్ లెవెల్లో మనకు ఒక సస్పెన్స్ అనేది రివీల్ అవుతుంది. మైండ్ బ్లోయింగ్ బై ఆ సస్పెన్స్ సీన్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ఇంకా గూజ్ బంప్స్ అని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న జనాలందరూ కూడా కేకలేస్తారు. ఇంకా అక్కడ వచ్చేది ఏ హీరోని చూడరు, ఆ సీన్ కేకలేస్తారు. అలాగే సెకండ్ హాఫ్ ఆ మర్డర్లు జరగడం కానీ ఆ సస్పెన్స్ సీన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ అక్కడక్కడ మనకి ఆర్ఆర్ కాదు బట్ ఆర్ఆర్ లాంటి ఒక సస్పెన్స్ సీన్స్ అని ఉంటాయి. అవి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా మంది. ఇంకా శివ గారు యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. అసలు ఆయన యాక్టింగ్ కొన్ని సీన్లతో ఆయన యాక్టింగ్తో చాలా సీన్లు ఎలివేట్ చేశాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాని మాత్రం నైట్ అయితే చూడకుండా భయ చచ్చిపోతారు. ఆ సస్పెన్స్కి గట్రా భయపడతారు అనమాట. థ్రిల్లింగ్ అంటే ఎలిమెంట్స్ దెయ్యం సినిమా కాదు బట్ ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ సీన్స్ కి అయితే మాత్రం చాలా ఎంగేజ్మెంట్ అవుతారు. బట్ కొత్తగా కోరుకునే ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూస్తారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న. సూపర్ అంటే సూపర్. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆ మర్డర్లు జరిగే సీన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో ఓవర్ గా శివ గారు వన్ ఆఫ్ ది షో అనుకోవచ్చు. సో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అయితే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అన్న. సూపర్ భూతద్దం నారాయణ సినిమా చూసిన మామూలుగా అల్టిమేట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెవెల్ వెళ్ళిపోయింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చెక్కిచ్చాడు. మామూలుగా సూపర్గా ఉందన్నమాట. నాకు నిజంగా శివన్న యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఏమన్నా యాక్టింగ్ అన్నా అసలు మామూలుగా ఆ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే రాశి గారి క్యారెక్టర్ అయితే ఇంకా లెవెల్. అసలు హీరోయిన్గా లేదు భయ్య. నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నిజంగా భూతద్దం నారాయణ మాత్రం సూపర్. అంటే ఇంటర్వెల్ సస్పెన్స్ అయితే మామూలు ఉండదు భయ్య. ఏం సినిమా భయ్య నిజంగా. అసలు నాకు ఆ ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కానీ నాకు ఇంకో లెవెల్ అంటే అంటే స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్ళుకుంటే వెళ్తాలకే మామూలుగా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది భయ్య. నాకు మామూలుగా వెళ్ళిపోలే. వండర్ఫుల్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది నా ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వండర్ఫుల్. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అసలు అలాగే ప్రొడ్యూసర్ గారు మీకు ఎలాంటి డౌట్ లేదు, మంచి కలెక్షన్లు ఇచ్చే సినిమా అనమాట. నాకైతే బాగా నచ్చింది భయ్య. ఇంకోసారి చూడాలనిపిస్తుంది. సూపర్. ప్రతి ఒక్కరు చూడండి. భూతద్దం నారాయణ సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. ఒకటి చెప్తున్నా భయ్య, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. తప్పకుండా చూడండి. ఇంతకు మించి అయితే చెప్పలేను. చాలా బాగుంది. భూతద్దం భాస్కర్ నారాయణ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ 2 hours 21 minutes రన్ టైం తగ్గట్టుగా శివ హీరో షేక్ హ్యాండ్ ఇచ్చే విధానం కోసం చూస్తే జిగ్ అన్నట్టుగా ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కూడా గూస్ బంప్స్ వచ్చే విధానంగా ఆత్మలతో షేక్ హ్యాండ్ ఇచ్చే కమ్యూనికేషన్ ఒక 20 minutes స్క్రిప్ట్లోకి వెళ్తుంటే క్యూరియాసిటీ చాలా బాగుందన్న. ఎన్నో హర్రర్ సినిమాలు వస్తుంటాయి, క్రైమ్ సినిమాలు వస్తుంటాయి, మిస్టరీ సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమాలో రాశి సింగ్ నటన కూడా చాలా అద్భుతంగా ఉంది. పురుషోత్తం డైరెక్షన్ కూడా కొత్తగా స్క్రీన్లే చాలా బాగా చూపించారు. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కోసం ఈ వీకెండ్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఆల్ ది బెమ్. చాలా బాగుంది. క్యూరియాసిటీ అనేది కూడా ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. బట్ ఇలాంటి మూవీస్ చాలా వేరుగా వాచ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్న ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చూసిన సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. నా లైఫ్లో అంటే ఇలాంటి కొత్త లైను కొత్త స్టోరీ ఫస్ట్ టైం చూసిన. ఫస్ట్ 20 నిమిషాలు అన్న అసలు లేవలేమన్నా. ఏమవుతుందా టెన్షన్ సస్పెండ్ అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుందన్న. అసలు మామూలుగా ఉండదన్న. అసలు వేరే లెవెల్ అన్న అసలు. ఎందుకంటే ఆ సినిమాలో నేను చాలా సినిమాలు చూసిన. శివ కందుకూరి అన్న ఏం యాక్టింగ్ అన్న. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరే లెవెల్ అన్న. నీ లైఫ్లో ఇది బెస్ట్ సినిమా. ఎందుకంటే నాకు చాలా బాగా ఆ స్టోరీ లైన్ నాకు బాగా నచ్చింది. ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ గా ట్విస్టులు అసలు ఏమవుతుంది అసలు ఆ చేతబడులు ఏందని అసలు ఆ చేతబడులు అరే ఇంత ఘోరంగా ఉంటాయి ఆ చేతబడులు అనుకున్నాను నా లైఫ్ లో. ఎందుకంటే చాలా సినిమాలు చూసినా అసలు ఇది డిఫరెంట్ సినిమా, కొత్త సినిమా, నాకైతే కొత్త జాన్లు అనిపించింది. అసలు రాశి సింగ్ గారి యాక్టింగ్ మాత్రం చంపేసిందని ఆమె రిపోర్టర్ వేస్తుంది సినిమాలో. అసలు ఎందుకంటే హీరో రాశి సింగ్ గారు ఇద్దరి క్యారెక్టర్ మాత్రం ఒక లెవెల్ అంటే వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అన్న. ఇద్దరి క్యారెక్టర్ ఏదైనా కూడా బాగా సూపర్ ఇష్టం. నాకైతే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మామూలు లేదన్న. ఒకటే అన్న భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిన్ను చాలా రోజుల ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది. సినిమా మాత్రం సూపర్ అన్న. అన్న ఇప్పుడే చూశాను భూతద్దం భాస్కర్ నారాయణ, అది సినిమా కాదన్న. నిజంగా అసలు ఆ మర్డర్లు ఎలా జరుగుతున్నాయి అంటే ఇంటర్వ్యూలకు ఎలా వెళ్తుందో తెలియదు, ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో తెలియదు, అది ఆడవాళ్ళ మగవాళ్ళ గే వాళ్ళ అనేది తెలియదు. కానీ ఇంటర్వ్యూల తర్వాత నుంచి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. నిజంగా శివ గారు అయితే డిటెక్టర్గా చాలా చాలా పోలీసు డిటెక్టర్ ఇద్దరు కలిసి చేసిన సినిమా అన్నమాట ఇది. ఆ క్లూస్ ఎతికే పాయింట్లు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ప్రతిదీ చాలా అసలు చెప్పలేనన్న, సీట్లలో ఎవరు కూర్చోరు అనమాట, అంత ఇంట్రెస్ట్గా వెళ్తుంటుంది. ఒక క్లూ దొరికిద్ది, ఆ దొరికిన వెంటనే అతను చనిపోతుంటాడు, మళ్ళా క్లూ దొరికిద్ది అతను చనిపోతూ ఉంటాడు. కానీ శివ గారి యాక్టింగ్ అయితే నిజంగా ఇది రెండో సినిమా అనుకుంటా కానీ చాలా చాలా బాగా చేశాడు. అసలు ఆయన తీసుకెళ్ళిన విధానం కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఆ డిటెక్టివ్గా క్లూస్ కనుక్కునే విధానం కానీ, పోలీసులతో కమ్యూనికేషన్ కానీ, మెయిన్ ప్రకాసురుడికి శివుడికి మధ్య జరిగిన డిఫరెంట్ స్టోరీ అనమాట. ఆ దిష్టి బొమ్మ గురించి అది అసలు ఎందుకు పెట్టారు, ఆ బకాసురుడు ఏమయ్యాడు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఆ విలన్గా చేసిన అయితే ఆయన డైరెక్టర్, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, వస్తుంది లాస్ట్లో. అబ్బా నేను చెప్తున్నా కదా, హీరోయిన్స్ కూడా ప్రతిదీ మన హీరో జబర్దస్త్ వర్షిని కూడా ఉంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చి లేసిపోయింది అన్న, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఈ వారం చూడండి భూతద్దం భాస్కర్ నారాయణ. అన్న భూతద్దం భాస్కర్ నారాయణ, వామో నారాయణ నారాయణ ఏమన్నా సినిమా అన్న. ఇలాంటి సినిమాల కోసం కదా అన్న మనం వెయిట్ చేసేది. అంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే కదా మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకునేది అన్న. కాన్సెప్ట్ ఏందన్నా, అసలు ఇలాంటి కాన్సెప్ట్ టచ్ చేయాలంటే దమ్ము ఉండాలన్నా. అంటే అలాంటి కాన్సెప్ట్ ఉందన్న. అసలు ఆ మర్డర్స్ కానీ ఆ మిస్టరీ కానీ మనోడు డిటెక్టర్గా చేసిండనా. అసలు ఏమన్నా క్లూస్ ఏమన్నా ఐడియాస్ చూస్తున్నంతసేపు అరే ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ హీరో గారు శివన్న నువ్వు ఏందన్నా చించేసాడనా అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇంటర్వెల్లో ఆ పర్టికులర్ సీన్ లో అన్న ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయన్న. అండ్ మన హీరోయిన్ అన్న అందాల ముద్దు గుమ్మలాగా ఉందన్న. ఆమె ముఖం, వామ్మో, ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పుకోవచ్చు అన్న. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఉంటుందన్న, ఒక 1 hour పాటు. అంటే ఇదవుతుందా అదవుతుందా అనే సస్పెన్స్ థ్రిల్లింగ్, అసలు స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. కూర్చున్నంత సేపు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. అండ్ ఒకటే చెప్తున్నా అన్న, ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసావన్నా. శివన్న లవ్ యూ అన్న, టాలీవుడ్ కి మంచి హీరో దొరికేసిండు. నెక్స్ట్ శ్రీలీల దొరికేసింది. జై 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 సినిమా. ఎలా ఉందన్న భూతద్దం భాస్కర్ నారాయణ? నాకైతే చాలా బాగా నచ్చింది నా భయ్యా, నిజం చెప్తున్నా. ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 20 minutes ఏదో యావరేజ్గా అనుకున్నా కానీ తర్వాత మెల్లగా స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత భయ్యా సినిమా మాత్రం అరాచకం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకా మనకు ఇంటర్వెల్ సీన్స్ అయితే మాత్రం బూస్ బాంబ్ సీన్స్ అని చెప్పుకోవచ్చు భయ్యా. నిజంగా చెప్తున్నా, ఇంటర్వెల్లో మాత్రం నిజంగా ఇలాంటి సీన్స్ కింద పెడతారా అంటే క్లైమాక్స్ రేంజ్కి మించి పెట్టిండు భయ్యా. నాకైతే చాలా వేరే లెవెల్ అనిపించింది. ఈ దిష్టి బొమ్మలు వీటి గురించి మనుషులు చచ్చిపోయి అదే అది అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఉంటుంది, అది సస్పెన్స్ మాత్రం వేరే లెవెల్. నా మర్డర్ చేసేటివి కానీ రాశి ఖన్నా గారు చేసిన జర్నలిస్ట్ చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొకటి హీరో అయితే వేరే లెవెల్ చేసిండు భయ్యా నిజంగా. సో క్లైమాక్స్ అయితే ఒక అరాచకం. ఇక థియేటర్లో నేనైతే ఒక్కొక్కసారి పోసుకున్నా భయ్యా నిజంగా. సో బ్రహ్మాండమైన చేశారు బ్రో, బ్రహ్మాండం చేశారు. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. యాక్టింగ్కి చేసే ఫైట్ సీన్స్ కానీ చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. సో భయ్యా మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిన భయ్యా నిజంగా. ఇప్పుడే భూతద్దం భాస్కర్ సినిమా చూసా. సినిమా అంటే ఇలా ఉండాలి అనే ఒక నిదర్శనం ఈ సినిమా చూసినప్పుడు. నాకు సినిమా నచ్చింది ఏంటంటే శివ కందుకూరి. అసలు సినిమాలో యాక్టింగ్ అసలు ఇరిగదీశానని చెప్తాను. నాకు డిటెక్టివ్గా అసలు ఎన్నో సినిమాలు చూసాం ఇంతకు ముందు చాలా మందివి, అందుకన్నా ఒక బెస్ట్ ఆఫ్ లక్ అని నాకు అనిపించింది సినిమా అయితే. సినిమాలో స్టోరీ విషయానికి వస్తే చాలా బాగుంటుంది అన్న సినిమా. క్లైమాక్స్తో వచ్చే ఇంటర్వెల్లో కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగుంటుంది. మనం చేతపడలు అంటాం, అవి కూడా సినిమాలు చూపించారు. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలి. హీరోయిన్ అయితే అసలు మామూలుగా యాక్టింగ్ చేయలేనా. రాశి
అసలు ఇంకా హీరోయిన్ గురించి చూస్తుంటే ఇంకా మరో సీరియల్ అనిపిస్తుంది నాకైతే. సినిమాలో నా కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎప్పుడైనా ఆడుతుందనే దానికి ఒక భూతద్దం భాస్కర్ నిదర్శనం. కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తారు సినిమా అనేది నాకు తెలిసింది. సినిమా అయితే అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు ఆదరించాలి. చిన్న సినిమా కాదు, ఇది పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ ఉంది కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మూవీ చూసి వస్తున్నా, భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ ఉంటుంది కానీ అది మనకు హైప్ ఇస్తుంది. మూవీ అంటే ఎలా ఉండాలో ఈ మూవీ వల్ల మనం తెలుసుకోవాలి. మన హీరో శివ ఆ సస్పెన్స్ ఇంటర్వెల్ నుంచి మనకు ఒక సస్పెన్స్ అనేది మనకు కూర్చున్నంతసేపు సీటు మీద కూర్చున్నామా ఎక్కడున్నామా అన్నట్లు అనిపిస్తుంది అన్న. మూవీ మాత్రం ఇంటర్వెల్ సస్పెన్స్ అసలు మనం ఏం మూవీ చూస్తున్నామా ఏందన్నట్లు ఉంటుంది అన్న. శివన్న యాక్టింగ్ అయితే ఆ పర్ఫార్మెన్స్కి హైలైట్ అన్న. అన్న యాక్టింగ్ చించేసింది అన్న. ఆ యాక్టింగ్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అన్న, మామూలుగా లేదన్న. మూవీ అన్న మనం చూసినంతసేపు మూవీని ఎలా చూస్తున్నామని చూడండి. మనకు ఒక్కొక్క సీన్ ఉంటుందన్న. అసలు మనం ఇట్లా చూడాలంటే అది అందరు చూడాల్సింది మూవీ. మనకైతే చాలా సాంగ్స్ మాత్రం హైలైట్ అన్న. ఒక రేంజ్లో అయిపోయిందన్న. సాంగ్స్ మాత్రం చాలా మంచిగా ఉందన్న. బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు శివన్నది. ఈ వీక్లో వచ్చే మూవీ కంటే అన్ని మూవీ కంటే ఇది బెస్ట్